శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి 2 గానములు. శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితకాలం అన్న 2 గానములను చేశాను. ఒకటి మురళీగానము, రెండవది గీతాగానము. మురళీగానం మాధుర్యమును గోపికలు పూర్తిగా ఆస్వాదించరి. ఆ మురళీగానం ఎటువంటిదో మనకు తెలియదు, దాన్ని వినే భాగ్యము కూడా మనకు కలగలేదు. అయినానేమి దాన్ని మించిన 2వ గానము మన వంతునకు వచ్చిపడినది. అది గీతాగానము. పాడిన వారికి పాటకు భేదము లేదు, అట్లే శ్రీకృష్ణునకు గీతకు భేదము లేదు. వారిరువురికి అవినాభావ సంబంధం కలదు. శ్రీకృష్ణుని నిశ్వాసమే గీత, వేయేలా భగవంతుని హృదయమే గీత అని నిస్సంశయముగా చెప్పవచ్చును. భగవన్ ముఖార వింద సంచితమగు అట్టి గీతా స్రవంతి యందు జలకమ్మాడు వారి పాప పుణ్యములు పటాపంచలైపోవును, ముక్తి కరహ తలమలములగును. కావున భగవాన్ ఆ 2వ గానమగు గీతను శ్రవణము చేటు ఉంచుకున్నటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలిక జీవరాశుల యొక్క అహోభాగ్యం ఏమని చెప్పవచ్చును. జై శ్రీకృష్ణ.